టైం అయినట్టే కదా. ఏట మన అదర్స్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ఇలా మన అదర్స్ లో చెప్పుకోవాల్సిన ముచ్చట్లు షాన్నే ఉన్నాయి. ఇక మీరు ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూసేయండి. గణపయ్యకు 108 రకాల ప్రసాదాలు చేసిందెవ్వలో కాదు గోదారోళ్ళు. స్మార్ట్ ఫోన్ల అకౌంట్లు ఉంటే చాలా ఉపయోగాలు పెద్ద సార్లు ఇచ్చిండ్రట గిసలా. సిరిసిల్ల రంగులు మారే గమ్మత్తు చీర గిట్లాంటి చీర ఎక్కడైనా చూసిండ్రా? తెలంగాణలో ఎక్కడ చూసినా సంక్షేమ సర్కార్, మరి పబ్లిక్ ఎందుకు అంటున్నారు సూపర్? పట్నంలో ఎక్కడ చూసినా మస్తుగా ట్రాఫిక్, పాపం పరేషాన్ అవుతున్నారు పబ్లిక్. వాట్సాప్ లో వచ్చిన కొత్త అప్డేట్లు జర చూసి వాడుర్రి ఓ యూజర్లు. రైట్, ఇక టైం అయినట్టే కదా, వార్తలు షాల్ చేద్దాం. ముందుగా మనం దేని గురించి మాట్లాడుకుందాం? ఎహెపో ఏది ఏమైనా గోదారోళ్ళ మర్యాదలే వేర్పోండ్రి. వాళ్ళ మాట తీరు, గట్లనే మంచి చెడు ఆర్చుకునే తీరు, ఎవ్వరితోని ఎట్లా మాట్లాడాలి, ఎవ్వలను ఎట్లా పలకరియాలి, ఇగో ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే గది మన గోదారోళ్ళే. అయ్యో మీకు అంత చెప్పినా గానీ అసలు ముచ్చట చెప్పలేదు కదా. ఏహపో ఏదేమైనా గోదారోళ్ళ మర్యాదలు వేరుపోండి. వాళ్ళ మాట తీరు గట్లనే మంచి చెడు అరుచుకునే తీరు, ఎవ్వలతో ఎట్లా మాట్లాడాలి, ఎవరిని ఎట్లా పలకరేయాలి, యోగి ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది గోదారోలే. రైట్, ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే గోదారోలు మళ్ళీ అదరగొట్టిండ్రని చెప్పుకోవచ్చు. ఆతిథ్యంలో దేవుణ్ణి కూడా వదిలేయాలని చెప్పుకోవచ్చు. అతిథి మర్యాదలోనే కాదు, భక్తుల్లో కూడా వీళ్ళు సాటికి లేరని నిరూపించడం మళ్ళీ పారి. వినాయక చవితి పండుగల భాగంగా నోరు నుంచే 108 రకాల నైవేద్యాలతోటి బొజ్జ గణపయ్యకు బొజ్జ నింపేసిండు పోండ్రి. హగో చూడుర్రి, గారెలు, బూరెలు, బొప్పట్లు, మడత కాజాలు వారేవా. ఇగో ఇక్కడ చూడుర్రి, జిలేబీలు, నోరు నుంచే హల్వా, పూతరేకులు, బూందీ లడ్డులు, గులాబీ పువ్వులు, కేకులు, లాలిపాపులు, పాలకోవలు, చాక్లెట్లు, జంతికలు, చెక్కవడలు, మొక్కజొన్న పొత్తులు, ఉసిరికాయ నుంచి షాల్ చేస్తే ఇంత గమ్మత్ ముచ్చట ఏంటంటే ఇగో ఇక్కడ కనబడే నైవేద్యాలను చూస్తుంటే వినాయకుడేమో కానీ అక్కడ ఉన్న భక్తులకు మాత్రం నోరూరడం ఖాయమని చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికి ముచ్చటంతా గోదావరి దగ్గర ఓ రౌండ్ రామాలేమనే యూత్ ఆధ్వర్యంలో 7 రోజుల గణపయ్యకి ఇట్లా తీరొక నైవేద్యాలు పెట్టిండ్రట. ఇక ఇట్లా 108 రకాల నైవేద్యాలు పెట్టేసరికి చుట్టుపక్కల ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి మరి దేవుని అట్లనే దేవుని దగ్గర పెట్టిన 108 రకాల నైవేద్యాలను చూసిపోతున్నారట. మొత్తానికి ఇప్పటికి ఈ వార్త మన 2 తెలుగు రాష్ట్రాలలో మస్తు చక్కర్లు కొడుతుంది. వారేవా మంచిగా ఉన్నాయి కదా ఈ 108 నైవేద్యాలు. మీకు చాలా సార్లు చెప్పినాం జరగా ఫోన్లు ఎక్కువ వాడకుండ్రి అని. అయినా మీరు ఇంటరా? చెవిటోని చెవుల శంఖ ముదితే ఏం లాభం అన్నట్టుగానే ఉంటది మీ ముచ్చట. అట్లని చెప్పి ఇప్పుడు ఫోన్లు వాడుడు బంద్ పెట్టారు. అప్పుడప్పుడు వాడితే ఇంత లాభం కూడా ఉంటది. రైట్, నాకు అర్థమైంది, మీరు ఇట్లా సమస్య కాదు కానీ ఇగో ఈ వార్త నుండి. ఈ కాలంలో ఫోను ఎంత ముఖ్యమైందంటే అసలు ఫోన్ లేకుంటే బతకమన్నట్లు అయిపోయింది. ఎక్కడికైనా పోవాలనంటే ఫోనే, తినాలనంటే ఫోనే, చదవాలనంటే ఫోనే, ఇంకేమైనా చేయాలనంటే ఫోనే. చిన్న పొరగాల కాడ నుంచి పండు ముసలోళ్ళ దాకా ఫోన్ వాడుతుండ్రు. అసలు ఈ కాలంలో ఫోన్ వాడకుంటే అదొక వింతలాగా చూస్తారు. అయ్యో ఎంత అమాయకులు అన్నట్లు చూస్తారు. అయితే ఫోన్ వాడకంలల్లా మంచున్నాయి, చెడు కూడా ఉన్నాయి. పొద్దున వాడడం మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు ఫోన్ వాడడం ఆపము, అదేదో పెద్ద పనిలాగా. కానీ ఓ జనాలు గా ఫోన్ల బ్లూ లైట్ల వల్ల మీ కండ్ల గురించి ఒకసారి ఆలోచన చేయుండ్రి. పని ఉన్నా లేకున్నా అట్లనే వాడితే మీ కండ్లకే నష్టము. ఇది ఒక్కటే గానుల్లా ఆన్లైన్లల్లా జాబులు ఇస్తాం, వర్క్ ఫ్రం హోమ్ అని, లేకుంటే మా వీడియోలకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామని గిట్ల ఎవరైనా మెసేజ్లు లేకుంటే ఫోనులు చేస్తే నమ్ముకుర్రి. నమ్మితే మీరు మునిగినట్లే పోండ్రి. ఈ మధ్య మార్కెట్ల ఆన్లైన్ల మోసగాలు మస్తు మోపైండ్రు, జర మోసపోకుండ్రులా.
మరి ఇంకో ముచ్చట ఏందంటే ఏడ్చినా ఫోనే, నవ్వించాలన్నా ఫోనే, ఆడుకోవాలనుకున్న ఫోనే, కొట్లాడాలన్నా ఫోనే. మరి అమ్మాయిలు ఎందుకు అన్ని ఫోన్లే అయితే? ఇక చిన్నప్పటి నుండే ఫోన్లు అలవాటు చేస్తే కండ్లకు అద్దాలు, జుట్టు రాలుడు, ఆలోచన తక్కువ అవుడు, తిండి తినకపోవడు, ఆఖరికి చదువు కూడా బుర్రలకు ఎక్కకపోవడు అన్ని అవ్వయ్యలే చేసి పిల్లగాళ్ల పైన చేతులు ఎత్తేస్తే పాపం వాళ్ళేం చెప్తారు? ఒకసారి గీ ముచ్చట మీద ఆలోచన చేయుండ్రి. దండాలయ్యా ఉండాలయ్యా దయ్యం జయ దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపి ఎప్పటిలేకనే మన తాన ఇప్పుడు గణేశుని పండుగ చాలా జోరుగా జరుగుతుంది. ఇక ఇవాళ మన చిన్న చిన్న ఊళ్ళలో చూసుకున్నా, మన పట్టణంలో చూసుకున్నా గణేశుని పండుగ చాలా జాతర లెక్క జరుగుతుంది. చిన్న చిన్న గల్లీలలో, మెయిన్ రోడ్లలో, ఇంటి పక్కన, ఇంటి ముందట, పెద్ద పెద్ద స్థలాలలో ఎక్కడ పడితే అక్కడ షెడ్డు లేచులు, చిన్న పోరాల కాంచెలు మొదలు పెడితే పండు ముసల దాకా గణేశుని పండుగ చాలా జోరుగా జరుపుకుంటారు. ఇక ఎప్పటిలేకనే మన పట్టణంలో ముందుగాల పెద్ద వినాయకుడు, ఖైరతాబాద్ గణేశుడు, ఇక ఐటంకా బాలాపూర్ గణేశుడు, ఓ ఇట్లా ఒకటా రెండో చెప్పుకుంటా పోతే చాలా ఫేమస్ గణేశులు ఇప్పుడు మంచిగా జాతర జరుపుకున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక ఇట్లా కాదు కానీ మొత్తం గణేశులు ఎట్లున్నారు ఏం కథ అన్ని మీరే చూసేయండి. చూసిండు కదా గణేశుని పండుగ ఎట్లా నడుస్తుంది మన తాన. అవు మొదటి రోజు అయితే ఇక ధూమ్ధామ్ నడుస్తున్నది. ఇక ఎక్కడ చూసినా దేవునికి పూజలు, నైవేద్యాలు ఒకటా రెండా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇక నవరాత్రులు రోజు ఒక పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఇట్లా ఒకటి నవరాత్రులు చాలా జోరుగా నడుస్తాయి. ఇక మన తాన ఒక ముచ్చట్లు చెప్పాలంటే ఈ నవరాత్రులు అనేటివి పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. ఇక ఈ నవరాత్రులు గణేష్ దేవునికి పెద్ద పండుగనే చెప్పొచ్చు. ఇక ఈ 9 రోజులు మంచిగా పూజ చేసి 9వ రోజు దేవుని ఖుషిగా తీసుకుపోయి నిమజ్జనం చేస్తాం అన్నట్టు. పండుగ అయితే ఒక ఇట్లున్నది. ఇంకో పని మళ్ళా చూసేయండి. ఇప్పుడు రాజకీయ ముచ్చట ఏందో చూద్దాం. మొన్న ఒక్క 2 రోజుల కిందట ఒకటే ముచ్చట్ను మనం మళ్ళా చెప్పుకున్నాం. ఎందుకో ఎరిగేనా? ఎందుకంటే మన తానల లీడర్ల ఆలోచనలు, వాళ్ళు చేసే పనులు అట్లుంటాయి కాబట్టి. ఎప్పుడు పార్టీల షేరుకైతారో తెలియదు, ఎప్పుడు బయటకు వెళ్తారో తెలియదు. అన్ని చేసినామంటారు, ఆఖరికి చూస్తే అక్కడ ఏముండయి. ముచ్చట ఇట్లా మీకు సమజ్ కాదు కానీ ఇగో ఈ సార్ల మాటలు నుండ్రి. చూడు ఈ ముచ్చట చాలా గమ్మత్తుకున్నది. అరే ఇగో ఇప్పుడు పదవి లేదు, గట్లనే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నది కాబట్టి ఆదిలాబాద్ జిల్లా దగ్గర కంది శ్రీనివాసరెడ్డి అనే సారు చాలా సేవలు చేస్తున్నారు ప్రజలకు. ఇక నిత్యం ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నేను ఏదో ఒకటి సేవ చేయాలని చెప్పేసి సార్ అక్కడ భోజనాలు, గట్లనే అంబులెన్సులు, అది ఇది చాలా వరకు పబ్లిక్ సేవ చేసిండు. ఇక అట్లా చేసుకుంటేనే మొన్నగా కుక్కర్ల పంపిణీ అని చెప్పేసి గట్లా కుక్కర్ల అన్నం గిట్ల వండితే మంచిగా ఉంటుంది, గట్లనే పిల్లలకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అని చెప్పేసి సారు ఆలోచన చేసి ఆదిలాబాద్ జిల్లాలో కుక్కర్ల పంపిణీ చాలు చేసాడు. ఇక అట్లా చాలు చేయగానే గడ పక్క పార్టీ వాళ్ళకి ఏమైందో ఏమో తెలియదు, ఎమ్మటే కాడున్న పోలీసులను అధికార పార్టీ వాళ్ళు పంపించేసి కుక్కర్లు ఎక్కడున్నాయో ఒక గోదాములు సీజ్ చేసారు. ఇక ఈ ముచ్చట మన అందరికి మాగెరకైందేమో నా చెప్పుకున్నాం కూడా. ఇగో ఇవాళ ఈ ముచ్చట చూడ్రి.
ఇక గట్లనే ఎవరు ఎన్ని చేసినా నేను మాత్రం ప్రజలకు సేవ చేస్తా అని చెప్పేసి ఇక కుక్కర్ల పంపిణీ ఇంకో కాలనీలో చేస్తా అంటే ఇక ఉన్న ఫలంగా ఏమైందో తెలియదు. అరే రోడ్డుకు నడి మధ్యలో మీటింగ్ పెట్టినామంటే అట్లా కాదు. పోనీ ఆ రోడ్డు మీద ఉన్న మీటింగ్ మరి 4-5 గంటల అంటే అట్లా కూడా కాదు, అయ్యేదే 1 గంట 2 గంటలు. మరి ఇప్పుడు సాయం చేసినప్పుడు మంచిగా చూడ మాట్లాడాలి పబ్లిక్ తోటి. ఇక గదే ముచ్చట మీద కూడా మీటింగ్ పెడితే నడి రోడ్డు మీద పెట్టలేదు, పక్క పొంటి పెట్టలేదు. ఇక పబ్లిక్ ఏదైతే తో ఉన్నదో ఒక తో మట్టి బండ్లు పోనికి రాని కూడా తగిలిపు లేదు. అరే అంత మంచిగానే ఉన్నాయి కానీ మరి ఉన్న ఫలంగా పోలీసు సార్లు దిగిళ్ళు అవు నడి రోడ్డు మీద మీరు మీటింగ్ ఎట్లా పెడతారని చెప్పేసి కనీసం ఆధారాలు లేకుండా ఆలోచన లేకుండా వచ్చేసి ఉన్న టెంట్ గాడున్న పబ్లిక్ ను ఆగం చేసి పోలీసు సార్లు. మరి గిదే ముచ్చట మీద ఉన్న పబ్లిక్ ఏమంటారో పారిందాం పాండ్రి. ఏదైతే టెంట్ తీసేసినరో ఈ కుక్కర్ల పంపిణీ 2 గంటలు కొనసాగేటటువంటి కుక్కర్ల పంపిణీకి సంబంధించి టెంట్ తీసేసుడు కరెక్టేనా? కరెక్ట్ కాదు సార్, కానీ వాళ్ళు తీసేసిన దానికి పోలీసు వాళ్ళు వచ్చి తీసినాక మనం ఏం మాట్లాడతాం? వాళ్ళు వచ్చి తీపిచ్చినాక అంటే కుక్కర్ల పంపిణీ అనేటటువంటిది ఆపుడు కరెక్టే అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు. ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు రోడ్డు మీద ఎందరో మంది, మరి వాళ్ళని ఎందుకు లేపుతలేరు? వాళ్ళని పక్క పొంటి తీసేస్తున్నారు పబ్లిక్ని. ఇక ఇది పల్లెటూరు లెక్క ఉన్నది కదా అందుకు. కాబట్టి ఇప్పుడు ఇది ఇందిరమ్మ కాలనీ అనేటటువంటిది పూర్తిగా కాంగ్రెస్ హయాంలో ఏర్పడ్డటువంటి కాలనీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్నే పోలీసులు అడ్డుకున్నాడు కరెక్టా? కరెక్ట్ కాదు. కానీ ఇది అంటే మనం చూడవచ్చు ఇక్కడ జనాలు కూడా పోలీసుల చర్యను తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఎన్నో ఆందోళనలు ధర్నాలు రోడ్లపైన కొనసాగుతున్నప్పటికీ కూడా పక్క నుండి దారి మళ్లిస్తున్నటువంటి పోలీసులు ఇక్కడ ఆటోలు వెళ్ళేటంత స్థలం ఉన్నప్పటికీ కూడా కేవలం అనుమతులు లేవన్నటువంటి కారణంతో ఆ సాకును చూపిస్తూ ఇక్కడ వేసినటువంటి టెంటును తీసివేయడాన్ని మాత్రం స్థానికులు తీవ్రంగా గర్హిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు సందర్భాల్లో ఇప్పటికీ అనేక అనుమానాలు ఆరోపణలు వెల్లువెత్తినటువంటి నేపథ్యము. అలాగే ఇప్పుడు ప్రత్యక్షంగా ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే టెంటును తీసివేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో పోలీసుల వ్యవహార సరళికి సంబంధించి వాళ్లపైన ఉన్నటువంటి ఆరోపణలు విమర్శలకు సంబంధించినటువంటి విషయానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నటువంటి సంఘటనగా స్థానికులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్. రైట్ అదన్నట్టు ముచ్చట ఇన్నారులా మీరే మళ్ళీ మేమేదో చెప్పినామని అట్లా ఆలోచన చేయకుంటే ఇక్కడ పబ్లిక్గా చెప్తున్నారు అసలు ముచ్చట ఏందనేది. గిట్లున్నది పదవి లేకున్నా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి కంది శ్రీనివాసరెడ్డి సార్ పోతాంటే పక్క పార్టీ వాళ్ళు కాదు ఓర్వలేక గిసొంటి కుట్రలు చేస్తున్నానని చెప్పి చాలా మంది పబ్లిక్ మస్తు గరమవుతున్నారు. అబ్బబ్బబ్బా ఏం ట్రాఫిక్ రా నాయన, కాలు వెడదామన్నా సందు దొరుకుతలేదు. పొద్దుగాల గంతే ఉంటుంది, మధ్యాహ్నం గంతే ఉంటుంది, సాయంత్రం అట్లనే ఉంటుంది. ఇక చీకటి పడ్డాక అట్లనే అవుతుంది. ఎక్కడ చూసినా పొట్టు ట్రాఫిక్. అసలు ట్రాఫిక్ ఎక్కడైతుందని ఆలోచన చేస్తున్నారా? ఎక్కడ కాదు, మన పట్నంలోనే. దీనికి కారణాలు 2 ఉన్నాయి. ఆలస్యం చేయకుండా అసలు ముచ్చటేందో షాల్ చేద్దాం పాండ్రి. ఇప్పుడు పట్నంలో ట్రాఫిక్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటారు అప్పటికప్పుడే పట్నంలో ఆజ్యం ఉత్తగా ఉన్నప్పుడే ట్రాఫిక్ చాలా తిప్పలైపోతుంది. అరే రోడ్డు మీదకి చిన్న బండ్లు వచ్చినా పెద్ద బండ్లు వచ్చినా ఏ వచ్చినా మొత్తం ట్రాఫిక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఈ నడుమైతే నిన్న మొన్న వాడ వానలకైతే పట్నంలో కాలు పెడదామంటే సందు దొరుకుతలేదు. ఎటు చూసినా బురద, అటు చూసినా గుంతలు. అరే జర బండ్లు నడిపేటోళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోయి ఏం చేయాలో తెలియక చాలా తిప్పలు పడిపోతున్నారు తెలంగాణ పబ్లిక్. అది ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన పట్నంలో వానలు పడితే ట్రాఫిక్ చాలా తిప్పలే. ఈ ముచ్చట మన అందరికీ ఎరకైందే. అరే అటో ఇటో చూసి మెయిన్ రోడ్డు పక్కన పెట్టి చిన్న గల్లీలలోనైనా జర ఆఫీసులకు అందుకునేటోళ్ళు చాలా తిప్పల పడి మరి ఉరుకుతారు. ఇక ఇప్పుడు ఈ 10 రోజుల ముచ్చట చూసుకుంటే పక్కన పెడితే ఈ 2-3 రోజులు మాత్రం పట్నం పబ్లిక్ జర చాలా తగిలివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటారు ఇటు దిక్కు చూస్తేనేమో వానలు, మరి అటు దిక్కు చూస్తేనేమో పెద్ద గణపయ్యలు నిమజ్జనం అవుతాంటే. ఇక ఇటు దిక్కు చూసుకుంటేనేమో వానలు,
అవి అడి తీసుకుంటేనేమో పెద్ద పెద్ద గణపయ్యలు నిమజ్జనం అవుతుంది. ఇక ఉత్తప్పుడే గింతగానో ట్రాఫిక్ అవుతుంటే ఇక గణపయ్యలను ఆగి ఇక గణపయ్యను మనం నిమజ్జనం చేసేటప్పుడు ఏమైనా చిన్నగా పోతారు. అగో మధ్యలో రోడ్ల మధ్యలో ఆగుడు, డీజే పాటలు పెట్టి సింధులు వేసుడు, కథం పబ్లిక్ను మొత్తం పరిచయం చేసుడు అవుతుంది. సరే ఏదేమైనా పండుగ కాబట్టి ఇక 2-3 రోజులు తిప్పల వాడవలసిందే. కానీ ఇప్పుడు జర పట్నం పబ్లిక్ మాత్రం గోస తప్పుతలేదని చెప్పుకోవచ్చు. జర ఎవరైనా ఎగిరేటోళ్ళు ఉన్నా, చిన్న చిన్న సింధులు వేసేటోళ్ళు ఉన్నా గల్లీలలో గట్లనే గడ జర ట్యాంక్ బండ గడ చేసుకుంటే మంచిది. ఇట్లా మెయిన్ రోడ్ల మీద బండ్లు ఆపేసరికి పబ్లిక్ చాలా తిప్పలు అయిపోతుందని చెప్పేసి మస్తు గరం అయిపోతున్నారు. ఇక పట్నంలో ఇప్పుడు గణపయ్యల నిమజ్జనం ట్రాఫిక్ ముచ్చట గిట్లుంటే అటు తీసుకుంటే ఈ వానలు కాబట్టి చాలా మంది పబ్లిక్ మస్తు ఇబ్బంది అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకున్నాడు ఏందో ఏమో అని ఎక్కడ పడితే అక్కడ మ్యాన్ వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి పెడతారు. ఆయన గిట్ల మళ్ళీ ఎవరికన్నా ఏమైనా కావాలి ఈసారి మాత్రం జర పెద్దలు అయ్యేటట్టు ఉంది అని చెప్పేసి పబ్లిక్ ఇటు దిక్కు మాట్లాడుకుంటున్నారు. జరుగుపారి ఆలోచన చేసి ట్రాఫిక్ పోలీస్ సార్లైనా లేకపోతే అధికారులు ఉన్న లీడర్లైనా ఆలోచన చేసి మంచి సైడ్ ఏందో ఆలోచన చేస్తే మంచిగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు సోషల్ మీడియా పబ్లిక్. మీకు చాలా సార్లు చెప్పిన మన అదుర్స్ న్యూస్ లా వారంకి ఒక్కటైనా 3 రోజులకు ఒక్కటైనా ఒక టాలెంట్ ముచ్చట్ను లేకపోతే గమ్మత్తు ముచ్చట్ను పట్టుకొస్తామని. రైట్ అన్నట్టుగానే ఇలా మీకోసం మేము ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చినాం. అట్లనే ఇప్పుడు ఈ ముచ్చట చాలా మందికి మస్తు అవసరం పడుతుంది. ఆలస్యం చేయకుండా ఇంత ముచ్చట ఎంతో చూసేయండి. ఆలోచన చేయకుండా ఇలా ముచ్చట ఏందో చూద్దాం. గీడాకి కొత్త అప్డేట్ ఏంది ఏం కథ అని పరిచయం అవుతున్నారులే. ఈ అప్డేట్ వచ్చేసి వాట్సాప్ అన్నట్టు. అయితే ఈ కొత్తగా వచ్చిన వాట్సాప్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఈ వాట్సాప్ అనగానే మనం గట్లా మెసేజ్ సెండ్ చేస్తాం, గట్లనే ఫోటోలు వీడియోలు పంపించుకుంటాం. ఇంకా అప్పుడప్పుడు ఇక మనకు బాధ వచ్చినా కష్టం వచ్చినా గదేదో స్టేటస్లు పెడతాం. గట్లగా తీరుగా నడిపిస్తాం మన వాట్సాప్ను. అయితే ఇప్పుడు గిట్లా కొత్త అప్డేట్ ఏంటంటే గిడ దిక్కు కింద దిక్కు చూసినా జర పైన దిక్కు చూసినా కూడా ఒక జర కొత్త సింబల్ అనేది కనబడతాయి. గిదెంక సింబల్ అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా పరిచయాలు. ఇక దాన్ని ఒత్తి చూస్తే కాడ కింద పెద్ద పెద్ద సెలబ్రిటీల బొమ్మలు కనబడతాయి. మరి అది ఏం కథ ఏందనే కదా మీ ఆలోచన. మేము చెప్తాం వినుండ్రి. రైట్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సింబల్స్ గా పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా మనకు తెలిసిన వాళ్ళే. అయితే ఈ కొత్త వాట్సాప్ అప్డేట్ ఏంటంటే అవగాల మనకు కావాల్సిన వాళ్ళు లేకపోతే తెలిసిన సెలబ్రిటీలు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళని ఫాలో కొట్టంగానే ఇక వాళ్ళకి సంబంధించినవి మొత్తం మనకు వస్తాయి అన్నట్టు. మరి మొత్తం అంటే మళ్ళీ ఏందో అనుకునేరు వాళ్ళు రోజు గదేమన్నా పోస్టులు ఇట్లా పెడితే అరే గదే నువ్వు ఫేస్బుక్ లా వాట్సాప్ లా గట్లనే మనకు అదేందో ట్విట్టర్ లో పెడతారు కదా గట్లనే గిల్ల కూడా పెడతారు అన్నట్టు. ఇక అవి పెట్టంగానే మనకు వస్తాయి అన్నట్టు. అచ్చంగా పక్క యాప్లు అన్నట్టు ఇక గిన్నె కూడా వాడాలంటట్టు. కాకపోతే వాట్సాప్లో గిట్లా కొత్తగా వచ్చితే చాలా ఇచ్చంతరం అని చెప్పి చాలా మంది పరిశాన్ అవుతున్నారు. కొత్తగా వచ్చిన అప్డేట్ ముచ్చడం మొత్తం ఇదే. ఇక మీరు పరిశాన్ కావాల్సిన అవసరం అయితే అసలుకే లేదు. అరే మరి సెలబ్రిటీ లెక్కనే మరి మాకు కూడా ఏమైనా ఛానల్ పెట్టుకోనికి ఉన్నదని ఆలోచన చేస్తున్నారులే. రైట్ మనం క్రియేట్ చేసుకొని కూడా ఒక ఛానల్ ఉన్నది. కాకపోతే అది ఇప్పుడు ఇంకా షాల్ కాలేదు. జర పెద్ద సార్లు ఏమైనా ఆలోచన చేసి ఇంకా కొద్దిగా అప్డేట్ ఇస్తే కనుక మనం కూడా షాల్ చేసుకోవచ్చు అన్నట్టు. అరే మంచిగా ఉన్నది కానీ ఉపాయం అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇక టైం అయిపోయిందిల్లా. ఇయాల్టి వార్తలు అయితే గివ్వే. రేపటి వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు నమస్తే.